దీన్ని సేవ్ యాస్ అని కొడితే అది ఎక్స్టెన్షన్ అడుగుతుంది, ఏ ఫార్మాట్లో సేవ్ కావాలని. ఇక్కడ ఎక్స్టెన్షన్ చేంజ్ చేస్తారు వాడు. You can see here Windows 10.cmd. వీటి వల్ల నీకు ఏంటంటే జెన్యున్గా నీకు విండోస్ సర్వర్ నుంచి ఏ అప్డేట్స్ రావు, కానీ అప్పటి మటుకైతే నీకు ఇది యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. అండర్స్టూడ్ ద డిఫరెన్స్ ఎవ్రీబడి? ఓకే. యూ కెన్ సీ హియర్ ఫైల్ చేంజ్ అయిపోయింది, దాన్ని డబుల్ క్లిక్ చేస్తాడు వాడు. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటే అడ్మినిస్ట్రేటర్కి ఫుల్ రైట్స్ ఉంటాయి. మనం క్లాసెస్లో చూసినాం కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజెస్. యూ కెన్ సీ హియర్ సేమ్ కమాండ్ ప్రాంప్ట్లో అది యాక్టివేటింగ్ యువర్ విండోస్ అని లుకింగ్ దిస్ మ్యాజిక్ ఇది వెళ్ళిపోతుంది అనమాట. కెన్ యూ సీ లుక్ దిస్ మ్యాజిక్ అని లుక్ మై మ్యాజిక్ ఇది వెళ్ళిపోతుంది ఇంకా అది మొత్తం రన్ కానీ. యూ కెన్ సీ హియర్ అది వెళ్ళిపోయింది వాడు, ఇది నాది. సో అలాగే ఇప్పుడు వీడు కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే వుడ్ యూ లైక్ టు విజిట్ ద బ్లాగ్, నో, వాడు అది కూడా రాసి పెట్టుకోండు. చూడు ప్రాపర్టీస్లోకి వెళ్తే అక్కడ యాక్టివేటెడ్ అని చూపిస్తుంది. కెన్ యూ సీ హియర్ విండోస్ ఈజ్ యాక్టివేటెడ్. అండర్స్టూడ్ దిస్ పాయింట్? ఓకే, ఇది జెన్యున్ పద్ధతి కాదు, బట్ ఇలా కూడా చేస్తారని మీకు చెప్తా ఉన్నాను. Are you getting my point? Okay. So how do we activate this? What is it? Windows. Actually అయితే CD కొని చేస్తాము, వాడు ఏదో అట్లా చూపిస్తున్నాడు, రైట్? So this part which we completed, installing operating system on the base. In the last classes I have shown you how to make pen drive as a bootable, how to make pen drive as a create a pen drive Windows 10 bootable. So you have seen this, right? So completed, right? I'll put it below. And once you complete the what I shown how to install the operating system by selecting that, only process is different. మనం VMware లో ఏం చేస్తున్నాము, we created a new virtual machine, but డైరెక్ట్ పీసీలో చేయాలంటే ఇది మనకు ఓఎస్ ఉంది కాబట్టి ఇలా చేయగలుగుతున్నాం. అదే ఈ ఓఎస్ లేదనుకో మనం ఇలా VMware లో చేయగలుగుతామా? లేదు. ఓకే, ఇది మన ప్రాక్టీస్ పర్పస్ మటుకే. ఓకే, VMware లో చేయాలంటే న్యూ వర్చువల్ మిషన్ ఓపెన్ చేసి మీరు ఇలా క్రియేట్ చేస్తున్నారు. దీనికి పాత్ ఎట్లా ఇస్తున్నారు? త్రూ ఇమేజ్ ఇస్తున్నారు. అదే మనం డైరెక్ట్ పీసీలో చేయాలంటే మనం ఏం చేయాలి? బూటబుల్ చేసి, ఎలా బూటబుల్ చేయాలి? పవర్ ఐఎస్ఓ ద్వారా బూటబుల్ చేసి ఆ పెన్ డ్రైవ్ని సిస్టమ్కి పెడితే సిస్టమ్ని స్టార్ట్ చేయగానే అది ఫస్ట్ బూట్ డివైస్ మనం ఏం పెట్టాలి? యూఎస్బి పెట్టాలి. అప్పుడు సిస్టమ్ అనేది యూఎస్బి సపోర్ట్తో తీసుకొని స్టార్ట్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. సో వాట్ వీ కంప్లీటెడ్ దిస్ ఇన్స్టాలేషన్ పార్ట్ ఆల్సో. కెన్ యూ సీ హియర్ ఇన్స్టాలింగ్ LAN drivers. So what is this LAN drivers? This LAN drivers is nothing but for few laptops and the desktops, whenever you install operating system, you will not get this LAN. You can see the symbol over here. So what is this symbol? That means it is connected. When it is not connected, you can go for ncpa.cpl, and here you can see that Ethernet. These are the VMware. I installed VMware. That is why I got this 2 network adapter. And this is my NIC drivers. NIC means NIC card. Your system LAN port to Ethernet port even enter. Okay, I'm showing you in the picture. LAN port అని అంటాం కదా. సో LAN port అనేది ఎట్లా వస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇమేజెస్. సో దీన్ని రియల్ టెక్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి అనమాట. దెర్ ఆర్ డిఫరెంట్ కంపెనీస్, బట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఓకే రియల్ టెక్. ఈ యొక్క ఎన్ఎస్సి ఏదైతే పోర్ట్ ఉందో మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే విండోస్ 7 వరకు అది వచ్చేది కాదు. బట్ ఇప్పుడు విండోస్ 10 నుంచి మనకి ఏంది ఆటోమేటిక్గా దాని డ్రైవర్స్ అనేది మీకు ఓఎస్తో పాటే వస్తున్నాయి. మళ్ళీ మీరు స్పెషల్గా ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. బట్ మళ్ళీ మీకు కావాలి అనుకో అది మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే, ఈ డ్రైవర్స్ అనేది ఇక్కడ చూపించదు. ఎక్కడ చూపించదు? ncpa.cplకి వెళ్తే ఇక్కడ ఈథర్నెట్ పోర్ట్ ఉండదు, ఇక్కడ బ్లాంక్ ఉంటుంది. ఓకే, అప్పుడు మీకు నెట్ రాదు. ఇంకొక ఆప్షన్ ఏంటి చూడాలంటే, గో ఫర్ కంప్యూటర్
On the computer, you have to right click and go for manage. When you go for right click and manage, in the device manager, డివైస్ అంటే నీ ఎన్ఐసి కార్డ్ అనేది ఒక డివైస్, నీ మౌస్ అనేది ఒక డివైస్, వాటికి సంబంధించిన డ్రైవర్స్ ఇక్కడ చూపిస్తారు చూడండి. ఇది నీ స్క్రీన్ కంప్యూటర్కి మానిటర్కి సంబంధించిన డ్రైవర్. ఓకే, ఇది నీ యొక్క డిస్ప్లే, దానికి సంబంధించిన డ్రైవర్. ఇది లేదనుకో నీకు స్క్రీన్ ఇలా కనబడదు. నీకు సౌండ్ చూపించాలంటే ఇది నీ సౌండ్ డ్రైవర్స్. ఇవి లేవనుకో ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూపిస్తాయి, అప్పుడు నీకు ఇక్కడ స్పీకర్ సింబల్ రాదు. దాని అర్థం ఏంది, దీని యొక్క డ్రైవర్ లేదని. అంటే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే, ఒకప్పుడు మాకు విండోస్ 2000, విండోస్ ఎక్స్పీ, విండోస్ 7లో బై డిఫాల్ట్ వచ్చేవి కాదు, బట్ ఇప్పుడు ప్రతిదీ బై డిఫాల్ట్ వస్తుంది మీకు. ఎగ్జాంపుల్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు కొన్ని వెబ్ క్యామ్ కనెక్ట్ చేస్తున్నారు. వెబ్ క్యామ్ కనెక్ట్ చేస్తే కొన్ని ఏమో డైరెక్ట్ ఆటో డిటెక్ట్ అవుతున్నాయి, బట్ కొన్ని ఏమంటది, దానికి ఒక సిడి వస్తుంది, లేదంటే అది ఒక నెట్లోకి పోయి దాన్ని సైట్లోకి పోయి ఆ డ్రైవర్ డౌన్లోడ్ చేయమంటది. అప్పుడే నీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని డిటెక్ట్ చేస్తుంది. నీ హార్డ్వేర్ డిటెక్ట్ చేస్తుంది ఇది వెబ్ క్యామే అని, బట్ నీ ఆపరేటింగ్ సిస్టమ్కి తెలియదు. ఎందుకు తెలియదు, మైక్రోసాఫ్ట్ వాడు అన్ని కంపెనీకి సంబంధించిన వాడు డ్రైవర్ కనిపెట్టలేదు. అది గెటింగ్ మై పాయింట్. ఓకే, సో అందుకోసం అంటూ అది ఎక్స్ట్రా అప్లికేషన్ నువ్వు సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి. అది గెటింగ్ అవుట్. దెన్ ఓన్లీ యువర్ వెబ్ క్యామ్ విల్ వర్క్, దెన్ ఓన్లీ యువర్ ప్రింటర్ విల్ వర్క్, దెన్ ఓన్లీ యువర్ వాట్ ఈస్ దట్ స్కానర్ విల్ వర్క్. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ కొన్నారమ్మా, ఓకే, మీకు ఒక పేజ్ స్కాన్ చేయాలంటే మీరు ఏం వాడతారు, ఏం స్కానర్ వాడతారు, ఒక అప్లికేషన్, ఆ చైనీస్ వాళ్ళది బాగా ఫేమస్ అయింది కదా, క్యామ్ స్కానర్ వాడతారు. బట్ నీ ఫోన్ కొంటే దాంట్లో వచ్చింది, అది రాలేదు. అప్పుడు నువ్వేం చేసినావు, ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసినావు. ఇది కూడా నేను అదే చెప్తా ఉన్నాను. యాజ్ ఎన్ ఇంజనీర్ మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అవుతాము అని అంటే, మీ ఫ్రెండ్ పిలుస్తాడు, అరే నాకు నెట్ వస్తలేదా అంటాడు. నెట్ వస్తలేదంటే ఫస్ట్ ఏం చూడాలి అంటే నువ్వు అడుగుతావు ఏమైంది ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జిఎస్ ఉన్నాడు ఇప్పుడు మన బ్యాచ్లో, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో ఉన్నాడు. తను మొన్న VMware డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినాడు. ఇన్స్టాల్ చేయగానే ఏమైంది, ఆ డ్రైవర్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఈ వైర్లెస్ డ్రైవర్స్ని కరప్ట్ చేసేసింది. ఇప్పుడు అతనికి వైఫై వస్తుంది. సో ఆ ఆస్పెక్ట్స్లో నేను ఏం చెప్తున్నాను, నీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఇలాంటివి అవ్వచ్చు, లేదంటే కొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు దాని డ్రైవర్ అనేది రాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ల్యాప్టాప్లో టచ్ ప్యాడ్ ఉంది. మైక్రోసాఫ్ట్ వానికి తెలియదు టచ్ ప్యాడ్ అంటే, వానికి ఏం తెలుసు, మౌస్ డ్రైవర్ ఇవ్వడమే తెలుసు. అప్పుడు నీ టచ్ ప్యాడ్ పనిచేయదు ఓఎస్ కొత్తగా ఇన్స్టాల్ చేస్తే. అప్పుడు నువ్వేం చేయాలి, నీ మౌస్ కనెక్ట్ చేసి ల్యాప్టాప్కి నెట్లోకి పోయి దాని డ్రైవర్ డౌన్లోడ్ చేయాలి. అది నీ ల్యాప్టాప్కి ల్యాన్ డ్రైవరే లేదు, అప్పుడు ఎట్లా డౌన్లోడ్ చేస్తావు, సింపుల్ థింగ్. ఓకే, మీ ఫ్రెండ్ సిస్టమ్ తీసుకొని దాంట్లో ఆ కంపెనీ డ్రైవర్ సంబంధించిన డ్రైవర్ ఎతికి దాంట్లో ఇన్స్టాల్ చేయాలి. లాస్ట్ క్లాస్లో మీకు చూపిస్తున్నాను ఒక మోడల్ నెంబర్ చెప్పి ఎలా చేయాలని. ఎగ్జాంపుల్, నా ల్యాప్టాప్ వచ్చేసి, నా యొక్క ఇప్పుడు మీకు చూపించే సిస్టమ్ వచ్చేసి ఆప్టిప్లెక్స్, ఓకే, 3010 ఇది డెల్ అనమాట. ఓకే, డ్రైవర్స్ అని కొట్టింది అనుకోండి. ఓకే, ఎంత బిట్, 32 బిటా 67 బిటా. ఇప్పుడు విండోస్ 10కి ఆటోమేటిక్ వచ్చేస్తాయి కదా, అది ఆ సైట్లోకి తీసుకుపోతుంది. ఆ సైట్లోకి పోయిన తర్వాత ఈ డ్రైవర్స్ని నేను డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఎంటర్ ద డ్రైవర్ నేమ్. ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏమంటున్నా, ఎన్ఐసి ఆర్ నెట్వర్క్ డ్రైవర్స్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట వాటికి. ఓకే, తర్వాత విండోస్ 10 లేదు, ఎగ్జాంపుల్ నాకు విండోస్ 7 అనుకుంటున్నాను. ఓకే, 64 బిట్, ఎందుకంటే విండోస్ 10కి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి కాబట్టి. ల్యాప్టాప్ అనుకోండి, దగ్గర విండోస్ 10 ఉంటే విండోస్ 10, ఎందుకంటే ల్యాప్టాప్కి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. ఓకే, అండ్ కేటగిరీ అది ఏదైనా సరే, యూ కెన్ సీ హియర్ ఆల్, యూ కెన్ సీ హియర్ నెట్వర్క్. సో ఇక్కడ కీవర్డ్ ఇచ్చినాడు, ఆ కేటగిరీ నెట్వర్క్. ఫార్మాట్స్ అన్ని ఫార్మాట్స్ చెక్ చేయమంటున్నాను. చేసిన తర్వాత what I do here, I'll go and you can see here I'm getting automatically. If I select here sound, audio, let me take it. When I click that, no drivers found. Right, so Windows 10 అంటున్నాను. ఇప్పుడు నేను Windows 7 తీసుకుంటాను. Windows 7కి చూకినా, ఎందుకంటే Windows 10కి బై డిఫాల్ట్ వస్తాయి. ఈ డ్రైవర్ని నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ చేసుకుంటాను. దెన్ సో ఇన్ దిస్ వే వాట్ ఐ విల్ డూ హియర్, ఐ విల్ డౌన్లోడ్ ద సూటబుల్ డ్రైవర్స్ ఫర్ మై. ఏముంటాయి మేజర్గా మీకు అని అంటే కనుక, వాట్ విల్ బి ద థింగ్స్ విల్ బి గెటింగ్, 1
మీకు most of the challenges you face with your LAN drivers. Second, you will face a problem with your sound drivers. Third, you will face your problem with the laptops in అనుకోండి. You will face a problem with the ఏమంటారు టచ్ ప్యాడ్ అండ్ యువర్ వెబ్ క్యామ్. ఈ వీటికి సంబంధించినవి. ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా మీకు థంబ్ స్కానర్ ఉంటుంది కదా, అంటే థంబ్ పెడితేనే నీ యొక్క ల్యాప్టాప్ లాగిన్ అవుతుంది. దాని డ్రైవర్ కూడా మీరు చేయాలి. అండర్స్టూడ్ అబౌట్ దిస్? ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు ఇండివిజువల్ డ్రైవర్స్ నెట్లో దొరుకుతాయా సార్? ఇప్పుడు ఏదైనా డ్రైవర్ మన దాంట్లో మిస్ అయింది అనుకుందాం, ఏదైనా డ్రైవర్ మనకు రాలేదు అనుకుందాం, ఎట్లా తెలుస్తుంది ఆ డ్రైవర్ లేదని? ఇప్పుడు నువ్వు చెప్పు. యాక్చువల్గా నేను HP ల్యాప్టాప్ తీసుకున్నా సార్ స్టార్టింగ్లో. హలో ఇప్పుడు సార్ నేను విష్ణు. గుడ్. మీరు చెప్పేటప్పుడు నాకు పేరు చెప్పండి అమ్మా. ఓకే సార్, నేను విష్ణు. నేను HP ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు నాకు Windows 10 OS ఇన్స్టాల్ రాలేదు, విత్ ఇన్స్టాలేషన్తో రాలేదు నాకు. అప్పుడు ఏదో యూబుంటూ ఏదో వచ్చింది సార్. అప్పుడు నేను Windows 10 ఇన్స్టాల్ చేయాలనుకున్నా. I'll share this point. నువ్వేమన్నా ఉబంటు కదా? ఉబంటు. ఈ ఉబంటు అనేది ఏంటంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అదే ఓకే, ఇది ఫ్రీ అనమాట. నీకు విండోస్ ఇచ్చిండు అనుకో, వాడు ఏం చేయాలి, వాడు మామూలుగా పైరేటెడ్ ఇన్స్టాల్ చేసి ఇవ్వకూడదు. అందుకే ఇప్పుడు ఇలా ఇస్తారనమాట. రైట్, కంటిన్యూ. అయితే అప్పుడు నాకు Windows 10 వేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ USB డ్రైవర్స్, ల్యాన్ డ్రైవర్స్, ఏ డ్రైవర్స్ లేవు నా ల్యాప్టాప్ లో. ఏ OS ఇన్స్టాల్ చేసినావు? Windows 10 ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నప్పుడు. ఓకే, 10 నీ దగ్గర లేవు? నా దగ్గర లేవు. ఇప్పుడు పెన్ డ్రైవ్ తో ఇన్స్టాలేషన్ చేశారు కదా సార్ Windows. అవును. USB డ్రైవరే లేదు నా దగ్గర. ఓకే, CD డ్రైవర్ కూడా లేకుండే అనుకుంటా అప్పుడు. అవును, USB తోనే చేయాలి. USB తోనే చేయాలి. పోర్ట్ ఉంటది కానీ CD-ROM ఉండదు దానికి. అదే అది అప్పుడు నేను శేఖర్కి ఇస్తే శేఖర్ చేసి ఇచ్చిండు. అలా ఇండివిజువల్ డ్రైవర్స్ దొరుకుతాయా మనకి బయట నెట్ లో? రైట్. ఇప్పుడు నువ్వు Windows 10 ఇన్స్టాల్ చేయాలనుకున్నావు. ఫస్ట్ ఏం చేస్తావంటే నీ ల్యాప్టాప్ కి తీసుకొచ్చి శేఖర్ ఏం చేస్తాడు, ఫస్ట్ బూటబుల్ పెన్ డ్రైవ్ చేస్తాడు. ఓకే, వాట్ యు విల్ డూ? బూటబుల్ పెన్ డ్రైవ్. హాయ్ అరుణ్, హౌ ఆర్ యూ? సో బూటబుల్ పెన్ డ్రైవ్ చేస్తాడు. బూటబుల్ పెన్ డ్రైవ్ అని అంటే ఇప్పుడు తనకి లాస్ట్ క్లాసెస్ లో వీళ్ళందరూ చూసినారు, ఒక ఓఎస్ ని పెన్ డ్రైవ్ లకి ఎట్లా వేయాలి అని అంటే పవర్ ఐఎస్ఓ ద్వారా చేస్తారు. ఈ పెన్ డ్రైవ్ తోని ఇప్పుడు ఈ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తాడు. ఓకే, కనెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాడు, ఈ పెన్ డ్రైవ్ ద్వారా సిస్టమ్ ని రీస్టార్ట్ చేస్తాడు. అప్పుడు అది ఏమంటుంది, ఇన్స్టాలేషన్ Windows 10 చేయమంటది అనమాట. ఓకే, ఇన్స్టాల్ ఓఎస్ అని అంటది. అప్పుడు నువ్వేం చేయాల్సి వస్తుంది, ఈ ఓఎస్ ని ఇన్స్టాల్ చేస్తావు. ఇన్స్టాల్ చేయగానే నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది, ఓకే, నీ ల్యాప్టాప్ కి ఏమేమి పని చేస్తున్నాయి చూడాలా. ఫస్ట్ చూడాల్సింది ఏంది, నీ యొక్క ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. దీన్నే మనం ఏమంటాం, ల్యాన్ పోర్ట్ కూడా అని అంటాం. ఓకే, యూ విల్ చెక్ యువర్ ల్యాన్ పోర్ట్ లైక్ దిస్. ఈ ల్యాన్ పోర్ట్ డ్రైవర్స్ ఉన్నాయా లేదా అని ఎట్లా చెక్ చేస్తావు చెప్పు? మై పీసీకి వెళ్ళి ప్రాపర్టీస్ లో మై పీసీ మేనేజ్కి వెళ్ళి డివైస్ మేనేజర్ లో డ్రైవర్స్ ఏమేమి ఉన్నాయో తెలుస్తాయి. ఓకే, బిఫోర్ దట్ ఇంకొక ఆప్షన్ ఎట్లా చెక్ చేస్తారు? అదర్స్ కెన్ షేర్ మీ. ncpa.cpl రన్. రైట్, సో విల్ గో ఫర్ ncpa.cpl. ఇప్పుడు నీకు ఇక్కడ లేదనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, ఓకే నా దగ్గర ఏం లేదు, ఇప్పుడు ల్యాన్ డ్రైవర్స్ లేదు. రెండోది ఏం చెక్ చేస్తావు, సౌండ్ ఎట్లా చెక్ చేస్తావు? సౌండ్ మేనేజ్, దానికి రన్ కోడ్ వేరే. దానికన్నా ముందు ఎట్లా చెక్ చేస్తావు? మై పీసీకి వెళ్ళి మేనేజ్. దానికన్నా ముందు ఎట్లా చెక్ చేస్తావు? దానికంటే ముందు ఆ కోడ్ తెలియదు సార్ రన్ చేయడం. ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఇది ఓకే, ఇది ఉంటే దాన్ని అర్థమైంది డ్రైవర్స్ ఉన్నట్టు. రైట్, సో డ్రైవర్స్ ఉన్నట్టు. అది లేదనుకో, ఇప్పుడు నీకు ఏం లేదు, ఇప్పుడు సౌండ్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఈ సౌండ్ డ్రైవర్స్ దగ్గరకు వచ్చినావు. సౌండ్ డ్రైవర్స్ కూడా ఒకటి ఇక్కడ ఐకాన్ చూసినావు. రెండు ఏం చేయాలని అంటే మీ కంట్రోల్ ప్యానల్ పోవాలి. ఎలా పోవాలా? కంట్రోల్ ప్యానల్. ఓకే, కంట్రోల్ ప్యానల్కి పోయి ఈ కంట్రోల్ ప్యానల్లో నువ్వేం చెక్ చేస్తావు అంటే సౌండ్. ఓకే, సౌండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇట్లా హైలైట్ కనబడతాయి నీకు. ఇవి హైలైట్ లేదనుకో, నీ హెడ్ ఫోన్ పెట్టగానే ఇట్లా హైలైట్ కనబడలేదు అని అంటే దాని అర్థమైంది దీని యొక్క డ్రైవర్ లేదు. ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటావు మళ్ళీ ఒకసారి అని అంటే, మళ్ళీ ఏం చేస్తావు, యుల్ గో ఫర్ డివైస్ మేనేజర్లోకి వెళ్ళి ఈ సౌండ్ మీద క్లిక్ చేస్తావు. అప్పుడు ఇవి క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. ఏముండకూడదు? క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. క్వశ్చన్ మార్క్ ఉంటాయి ఇట్లా మామూలుగా. ఓకే, సో ఆ క్వశ్చన్ మార్క్ ఉంటే దాని అర్థమైంది డ్రైవర్స్ లేని అర్థం. అప్పుడు నువ్వు ఏం చేయాలి,
ఇప్పుడు నువ్వు లిస్ట్ అవుట్ చేస్తావు ఫస్ట్ అన్ని, ఎందుకంటే ఒక్కొక్కటి మీ ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకోవాలి కదా, సౌండ్ లేదు. మళ్ళీ నీ కీప్యాడ్ చూస్తావు, నీ ల్యాప్టాప్ అనుకో, టచ్ ప్యాడ్ అంటాం కదా, ఓకే టచ్ ప్యాడ్ చూసావు, నీ మౌస్ కర్సర్ మూవ్ అవుతున్నట్టు దాని అర్థమైంది టచ్ ప్యాడ్ ఉన్నట్టు కదా. ఒకవేళ లేదనుకో నువ్వేం చేస్తావు, అది కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటావు. ఓకే నాకు టచ్ ప్యాడ్ కావాలి. తర్వాత ఏం కావాలి నీకు, మళ్ళీ నీ వెబ్ క్యామ్, అవునా కదా, నీ వెబ్ క్యామ్ ఆన్ చేసి చూస్తావు, అది రావట్లేదు అంటే దాని అర్థమైంది వెబ్ క్యామ్ డ్రైవర్ కూడా కావాలి. ఇంకేముంటాయి ఇవి కాకుండా ఎక్స్ట్రా? యూఎస్బి డ్రైవర్స్, యూఎస్బి వచ్చేస్తాయి ఆటోమేటిక్, ఓఎస్ తోనే వస్తాయి యూఎస్బికి. ఓకే ఓఎస్ తోనే ఏమేమి వస్తాయి అని అంటే చూడు, ఇవి నీ ఇప్పుడుండే డిస్ప్లే డ్రైవర్స్ వచ్చేస్తాయి, నీ డిస్క్ డ్రైవర్స్ వచ్చేస్తాయి, సిడి ర్యామ్ వచ్చేస్తాయి, యూఎస్బి వచ్చేస్తాయి, హార్డ్ డిస్క్ వచ్చేస్తాయి, కీబోర్డ్ వచ్చేస్తాయి, మౌస్ వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ బై డిఫాల్ట్ ఇవి ఓఎస్ తోనే వస్తాయి. మన జాబ్ ఏంది, ఈ ఎక్స్ట్రా ఉంటాయి కదా ఇవి మల్టిపుల్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు అనమాట. మైక్రోసాఫ్ట్ వాడికి తెలియదు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, నువ్వేం వాడుతావు వాడికి తెలియదు కదా. జనాలు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కుంటారు అన్నమాట. Are you getting my point? Done? So this is about what is it we are talking about. Okay, these are the drivers. Understood everybody? Any doubts in this you can ask me. డన్. డౌన్లోడ్ ఎట్లా చేయాలి సార్ అంటే, నువ్వు గూగుల్ యాప్ ఏమంటారు క్రోమ్ కావాలంటే ఎట్లా డౌన్లోడ్ చేస్తావు అంతే డౌన్లోడ్. ఒకటి దొరకకపోవచ్చు, ఇంకోటి దొరకకపోవచ్చు. ఎట్లా చేస్తాం, ఇవి ఒకటి చేయగానే తీసుకోదు, దానికి తెలియదు కదా, దానికి సూటబుల్ అయితేనే అది తీసుకుంటుంది. సో నువ్వేం చేయాలి, ఆ సూటబుల్ అయ్యేంత మట్టుకి వెతకాలంటే. ఒక మూవీ కావాలనుకుంటున్నావు, నువ్వు ఎట్లా వెతుకుతావు తెలుసు కదా, పైరేటెడ్ మూవీస్ కొత్తగా వస్తాయి. ఎస్ సార్, నీకు తెలుస్తాయి కదా, యూట్యూబ్లో పోయి కొడతావు. యూట్యూబ్లో ఏమంటారు, అది నేను సినిమా వచ్చింది కదా, ఏంటది పెంగ్విన్ ఖైదీ ఏదో సినిమా వచ్చింది, ఖైదీ మూవీ, కార్తీక్ ఉంది కదా, యూట్యూబ్లో లేదు సార్, అది యూట్యూబ్లో లేదు, అవునా కదా. ఇంకా ఇది అది దొరికే వరకు నువ్వు చూస్తావు. మామూలుగా కొన్నిసార్లు వాడు ఫుల్ మూవీ అని పెడతాడు, వేరే మూవీ పెడతాడు, అవునా కదా. గెటింగ్ మై పాయింట్. సో ఐమ్ జస్ట్ మేకింగ్ యూ టు వాట్ ఈస్ యువర్ జాబ్. అది దొరికేంత మటుకు నువ్వు వెతుకుతావు. సో నేను కూడా ఏమంటున్నాను, నీ యొక్క డ్రైవర్స్ని కూడా నువ్వు అంతే ఓపికగా వెతకాలి. Right? So this is about the part which we discussed in the drivers part. And also you have seen about this all the thing, users netla create cheyali, etla work cheyali anedi. Okay, people who are missing, I shared these videos, you go through these videos and then you can talk to me. Understood about this? Yes sir. EGS set to a laptop? नहीं सर, आज करता हूँ. आज कर लेना, कैसे तो भी है, आज कर लेता हूँ सर. And who else we have? Arun, can you hear me? ఓకే సార్. అరుణ్ జాబ్కి వెళ్తుంటావా అరుణ్? లేదు సార్, ప్రెసెంట్ ఇప్పుడు ఏం లేదు, ఇంటి దగ్గరనే ఉన్నా. అరే అవునా, I thought to ask you starting itself. So okay, you can join for this morning batch, okay? Morning and evening. Okay. Right? Fine. So Pradeep, అర్థమైందా? సార్ ఏమైనా డౌట్స్ ఇంకా అందులో? డౌట్స్ అంటే ఇప్పుడు మనకి విఎం వర్క్ స్టేషన్ ప్రో ఉంది కదా సార్. అవును. So we say network. So why do we say connect PCs in the networks? This is system A, this is PC B, this is C, and this is D. Okay. So here, by using some devices, network devices, I connect this in the network. So when I connect in the network, what will happen? I can share resources. So when I say I can share resources, so what are these resources? So these resources are nothing but, okay, your printer in your organization. Example, I purchased a printer and I connected this printer to my PC. So when I share this printer in the network, okay, so that these people who are sitting at this computer, directly they can give a printout. The best example you can see from your internet center. From one cabin, they'll give a print to that fellow where he is sitting. So how? Because these PCs are connected in the network. So in the same way, what all we can, these are called as printer is a resource. Okay, I have a data in this folder. This is C drive, D drive, and E drive. Okay, there is a E drive in this, and where a document where this PC D require. If I share this drive, what will happen? He can access by sitting on his PC. That means I can share, what is it? Data. Okay, data is nothing but information.
Done. So in this way, if I have, for example, for this computer, there is a DVD, and for these computers, they don't have DVD drives. So what I do, if I share this DVD now, okay, I can access the DVD which is connected from in system A, I can access from system B. That means we can share, what is it? We can share the device drives, okay, hardware drives. Done. So with the help of network, the organization could able to share the resources in the network. Done. So with this, what is happening? Okay, when there is a network, they can access the resources from anywhere. Okay, so this is, I'm talking about internal local area network. If a same thing which is connected, okay, through WAN, okay, I have one more branch, I can access from there also. So how it is that we will talk about this WAN technology in the next classes, but as of now I'm saying internally. Now how do I share the drives? So let's go and check it. Now for this I require two computers, that is system A and system B. What I require? I require system A and system B. So in VMware I have a feature that where I can make two computers. My base computer is one computer, and in VMware is already in the last classes we have seen how to install this OS. Now let me take my Windows 7 here and start my computer. So once it gets started now, what I do, I make communication between this Windows 7 and Windows 10. Previously, we did not have this option, VMware. So at that time, in 2004 and 5, we used to connect two computers in the network, and we used to do this practical. But in today's technology, okay, where you can practice in one single PC by connecting, okay, two computers in the network with the help of this VMware. But only thing is your base computer, which I'm talking about, that means your original operating system which you have, it should be connected to the network. Then only you can do this practical, right? So now I started my Windows 7. Now Windows 7, once it's getting started now, your job is to that you have to go to VM, network settings. In network settings, go for network adapter. In the network adapter, you have to select this bridged network and replicate physical network connection state. So this is the first step which you have to do. So what I'm doing for this practical, the first thing what I've taken, okay, in the real time, you don't require this VMware PC, but as I want to practice this, I'm doing this. What did I do? I created a virtual machine. Done. Virtual machine 1. Second thing I have to, what is it? Enable. I have to enable. Which one? What is it? Okay, bridged network and replicate physical PC. I have to enable bridged network. So once you do that now, can you see here? Click OK. Then you have to assign an IP address to a computer. Then you have to assign a IP address to the computer. See here, when I connect a bridged network, now the PC got in the network. If this is not done, your PC will not be in the network. Okay. Now I have to assign IP address. So for others who are new for this concept, what do you mean by IP address? IP address is nothing but, okay, you have your roll number in your college. Okay, why? For your management, it is easy for you, okay, to get identity and to make communicate with you for any related of fee issues or exam issues and all. In the same way, every computer has an IP address. So example, people who are new, you understand only this much. Example, what I have to take now, the IP address, example, my base IP. You can see how to check the IP address. If I change this IP address,